ఎన్నో సంవత్సరాలు మేము దేవుని యొక్క పరిచర్యలో ఉంటున్నాం. అనేక పట్టణాలు సువార్త నిమిత్తం వెళ్తున్నాం. అక్కడ ఒక అద్భుతంగా వాక్యం తర్వాత ప్రజలు రిపెంట్ అయ్యి యేసు నాకు కావాలి అని ఏడ్చిన సందర్భాలు, వారు దేవుని అంగీకరించడం, ఒప్పుకోవటం ఇవన్నీ జరుగుతుంటాయి ప్రతి సభల్లో. కానీ ఈ 50 దినాల్లో బహుబలంగా జరుగుతున్న కార్యం ఏంటంటే చాలామంది పాపమును విడిచిపెట్టి రిపెంట్ అవుతున్నారు. హృదయాలు తెరిచి భయంకరంగా ఏడుస్తున్నారు దేవుని సన్నిధికి సమీపంగా. ఆత్మీకంగా తప్పిపోయిన వారు తిరిగి నూతన పరచబడి క్రీస్తుతో మరి మంచి సంబంధాన్ని ప్రారంభిస్తున్నారు. సేవకులకి సంఘానికి దూరం అయిపోయిన ఆత్మీయ బిడ్డలు సేవకులను క్షమాపణ అడుగుతున్నారు. తిరిగి వారి యొక్క జీవితాలని ఆ యొక్క దేవుని ఎదుట, సేవకుని ఎదుట సరి చేసుకుంటున్నారు. భర్తని భార్యని ఎదిరించిన వారు ఉద్యోగంలో ఆయా రీతులుగా ఎక్కడెక్కడ వారి ఆత్మీయ జీవితంలో కోపము, ద్వేషము, రకరకాలటువంటి ఆలోచనలతో దేవునికి దూరమైన వారు తిరిగి వాళ్ళు రిపెంట్ అయి దేవుని క్షమాపణ అడిగి ఆ విధంగా ప్రభు సన్నిధిలో వాక్యాన్ని బట్టి ముందుకు సాగుతున్నారు. ఈ విధంగా ఎంతోమంది ఆత్మీకంగా క్రీస్తులో నడవటం మీరందరూ చాలా కళ్ళారా చూశారు టీవీస్లో. రెండవది ఇక్కడికి వచ్చిన వారు స్వచ్ఛంగా చూశారు. దేవుని వాక్యం విడుదలైనప్పుడు వారి గుండెలు పగిలిపోవటం, వారు ఏడవటం, వారి ఒప్పుకోవటం, అంతేకాకుండా వారి జీవితాలను క్రీస్తుకు సమర్పించుకొని మొదటి ప్రేమతో, సంతోషంతో వారి గృహాలకు వెళ్ళిన వారు ఎంతోమంది ఉన్నారు దేవుని బిడ్డలారా. ఎందుకు నేను ఇంట్రడక్షన్ చెప్తున్నానంటే, చాలామంది బెల్లంపల్లిలో ఏం జరుగుతుందనేటువంటి ఆ యొక్క మాటలు చాలా రీతులుగా మాట్లాడుకున్న ప్రజలు ఉండొచ్చు. మేబీ మీరు చూడక ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చు. మేము ఎవరిని కూడా అపార్థం చేసుకోవట్లేదు, ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని కూడా వారు అన్న మాటలను బట్టి మేము ఇబ్బందికరంగా అపార్థం చేసుకోవట్లేదు. కానీ మనిషిని దగ్గరగా చూసినప్పుడే మనిషి ఏంటో అర్థం అవుతాడు. రోడ్డు మీద ఉండి చూసేది వేరు, లోపలికి వచ్చి చూసేది వేరు. టీవీ కార్యక్రమంలో హాఫ్ అన్ అవర్లో ఉన్న ఎపిసోడ్లో చూసేది వేరు, స్వయంగా మీటింగ్కి వచ్చి ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేది వేరు. కాబట్టి చాలామంది అనేక స్థలాల్లో ఇక్కడ స్వస్థతలే జరుగుతున్నాయి, దేవుని వాక్యము లేదు అనేటువంటి అనేక మంది మాటలు నేను చెప్తున్నాను. వాక్యము 20 నిమిషాలు ఎపిసోడ్లో పెడతాం, 10 నిమిషాలు టెస్ట్ మనీస్ పెడతాం. కానీ ఇక్కడ గంటలు రోజులు తరబడి వాక్యం చెప్తూనే ఉంటాం. ఆ వాక్యం చెప్పబట్టే ప్రజలు క్రీస్తుని అంగీకరించడం, దేవుని యొక్క ప్రేమను అనుభవించడం, అది కళ్ళారా చూశారు. ఇప్పుడు మీరు టీవీలో చూస్తున్నారు, ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉన్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, వాక్యం అనేది ప్రతి దైవజనుడు చెప్తాడు. వాక్యం చెప్పని సేవకులు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. మేమే స్వస్థతలు చేస్తాం, మేమే వాక్యం చెప్తామని మేము వ్యక్తిగతంగా మాట్లాడితే అది చాలా తప్పైపోద్ది. వాక్యం చెప్పని ఈవెన్ విశ్వాసులు వారి సువార్తని, వాక్యాన్ని అందిస్తారు. వాక్యం చెప్పని వారు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. ఎందుకు అంటే కొన్నిసార్లు మనమే కరెక్ట్ అనుకోవడం కూడా చాలా తప్పు. ఎందుకంటే ఏ సంఘము పరిపూర్ణమైనది కాదు, కానీ పరిపూర్ణుడైన దేవుడు మనందరినీ పరిపూర్ణతలోకి నడిపించడానికి ఇట్లాంటి ఉపవాస కూడికలు. కొంతమంది అనుకుంటారు, నా మినిస్ట్రీ స్వచ్ఛమైనది, నేను కరెక్ట్ అని అనుకుంటే మనం చాలా పొరపాటు చేస్తున్నామని అర్థం. అందుకని ఈ దినాల్లో నేనే కరెక్ట్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా మనం ఆ విధంగా మాట్లాడడం మంచిది కాదు. ప్రతి ఒక్కరూ ఎదుటి వారి ద్వారా నేర్చుకునే అనుభవాలు ఉంటాయి. చిన్నవారైనా, పెద్దవారైనా, ఏజ్లో తక్కువ వారైనా, చిన్న సేవకులైనా, ఎవరి ద్వారానైనా దేవుడు మనకు కొన్ని అనుభవాలు నేర్పిస్తుంటాడు. అందుకేనంట ఒకనికంటే ఒకడు యోగ్యుడని ఎంచుకోమని బైబిల్ చెప్తుంటే, ఈ రోజుల్లో క్రైస్తవులు, నాయకులైన మనము, క్రీస్తు బిడ్డలు నేనే కరెక్ట్ అని చెప్పుకోవటం చాలా తప్పని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఎందుకు అంటే మనము కరెక్ట్ చేయబడుతున్నామే తప్ప మనము పరిపూర్ణులము కానే కాదు. మన దేవుడు పరిపూర్ణుడు. మనల్ని పరిపూర్ణతలోకి నడిపించడానికి ఆయన ఇస్తున్న టీచ్ కానీ, బోధ కానీ, అది ఏ కార్యమైనా కానీ మనల్ని ఆయన పరిశుద్ధతలో పాలు పొందించడానికే. అందుకని ఈ 50 డేస్లో అందరిని ఇక్కడ సరిచేస్తూ, ప్రభు దేవునికి సమీపంగా ఉంచుతూ, రిపెంటెన్స్ అంటే జీవితాన్ని మార్చుకుంటూ ఎంతోమంది నిజమైన అనుబంధాన్ని ప్రభుతో అనుభవిస్తున్నారు.
కల్వరి సంఘం కాదండి. అక్కడికి వెళ్తేనే దేవుడా, ఇక్కడికి వెళ్తేనే దేవుడా అనే ప్రశ్నలు ఎంతోమంది వేస్తున్నారు. చెట్టు కింద నువ్వు ప్రార్థన చేసిన దేవుడు వింటాడు, రైల్వే స్టేషన్లో ప్రేయర్ చేసినా వింటాడు. కానీ మనము సమాజంగా కూడినప్పుడు దేవుడు మన మధ్యలోనికి దిగొస్తాడు. ఎందుకంటే మేడ గదిలో వారు కూడి ఉన్నప్పుడు ఆయన దిగి వచ్చాడు దేవుని బిడ్డలారా. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో సమాజంగా కూడుట మానవద్దు అంటున్నాడు. ఎందుకు అంటే సమాజముగా మనం కూడినప్పుడు ఒకరినొకరు ప్రేమించుకుంటాం, ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటాం. మనందరం కలిసి చేసే దాని వల్ల ఇంకా పరలోకం భూమి మీదకి వస్తుంది దేవుని బిడ్డలారా. నా సంఘం, నీ సంఘం, మన సంఘం అని కాదు. కొంతమంది అంటారు అక్కడికి పోవద్దు, ఇక్కడికి పోవద్దు అనే మాటలు అంటుంటాయి. నేను దైవ సేవకుడు, నేను మా మినిస్ట్రీ, మా సంఘానికి మీరు ఒక్క బిలీవర్ని అడగండి, పలానా మినిస్ట్రీ చెడ్డదని వాళ్ళు చెప్పరు, పలానా సేవకుడు చెడ్డవాడని ఎందుకు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి మేము నేర్పించింది ఏంటంటే ప్రతి దైవజన్ని గౌరవించడం నేర్పించాం. మొట్టమొదటిగా ప్రతి సేవకుల్ని ప్రేమించడం నేర్పించాం. ఎవరు వాక్యాన్ని అందిస్తున్నా అది దేవుని వాక్యం అని గౌరవించి దేవుణ్ణి సేవకుని ప్రేమించమని నేర్పించాం. ఆ మీటింగ్ పోవద్దు, ఈ మీటింగ్ పోవద్దు, ఆ మినిస్ట్రీ కరెక్ట్ కాదు, ఈ మినిస్ట్రీ కరెక్ట్ కాదని ఏ రోజు మా మినిస్ట్రీలో, మా సంఘంలో, మా ఆత్మీయ బిడ్డలతో మేము బోధించలేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, మనము ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలి, ఒకరిని ఒకరు ఘనపరచుకోవాలి, ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలని. నువ్వు కరెక్ట్ కాదు, నేను కరెక్ట్ కాదు, మనది కరెక్ట్ కాదు, వాళ్ళది కరెక్ట్ కాదు, మనమే కరెక్ట్ అనే దినాలు, ఈ దినాలు చాలా భయంకరమైన దినాలుగా ఉంటున్నాయి దేవుని బిడ్డలారా. కానీ యేసయ్య పేతురు బలహీనుడని ప్రేమించాడు, యూదాకి చెడ్డ బుద్ధి ఉందని పక్కన పెట్టుకున్నాడు. రెండవదిగా యాకోబు, యోహాను వారు చాలా ఆశ కలిగిన వాళ్ళన్నిటి మీద అయిన వారిని ప్రేమించాడు. చూడండి, యేసు ప్రభు చనిపోయి ఆ యొక్క శిలువ బలియాగంలో యోహానికి తల్లి అవసరత ఉందని తల్లిని అప్పచెప్పాడు. అంటే ఆయన జీవితంలో ఎక్కడ బలహీనులని రిజెక్ట్ చేయలేదు, కానీ వారిని భరిస్తూ వారిని బలవంతులుగా దేవుడు తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని బిడ్డలారా, సంపూర్ణతలోకి వస్తున్న క్రైస్తవుడు, ఒక లీడర్ ఎప్పుడు కూడా ఎదుటి వారిని తక్కువ అంచనా వేయడు. యేసయ్య ఎదుటి వ్యక్తులను ఎప్పుడు కూడా తప్పు పట్టడానికి, వారిని ఏలెత్తి చూపడానికి, వారిని అవమానపరచడానికి, వారిని దుఃఖపరచడానికి ప్రయత్నించలేదండి. యూదా డబ్బు దొంగతనం చేస్తున్న వాడిని ఆయన పక్కన పెట్టుకొని యూదా జీవిత చరిత్ర తెలిసినా కూడా యూదాని రిజెక్ట్ చేయకుండా మిగతా వారిని ప్రేమించినట్టు ప్రేమించిన ప్రేమ నా యేసయ్య ప్రేమ. అంతేకాకుండా ఈ శిష్యులు ఉన్నారు చూసారా, ఒకరోజు విడిచిపెట్టి పోతారని యేసయ్యకి తెలుసు, వీళ్ళు ఒకానొక రోజు ఒంటరిగా తనని చేస్తారని తెలుసు. అలాంటి టైంలో యేసయ్య ఏం చేశాడంటే, అలా చేస్తారని తెలిసి కూడా, వారు చేయబోయే విషయాన్ని తెలిసి కూడా వారిని భారంగా ప్రేమించి వారికి గూఢమైన సంగతులు తెలియజేసిన ప్రేమ నా యేసయ్య ప్రేమ. గట్టిగా చప్పట్టుకొడదాం. ప్రభువు పరిపూర్ణుడు, మనుషులు మనం బలహీనులం. కానీ చూడండి, ఆ యొక్క బలహీనతలను ఎత్తి చూపించి వాళ్ళని ఒక్కొక్కరిని పక్కకు పెడితే ఈరోజు భూలోకం తల్లక్రిందులయ్యే సేవ జరిగేది కాదు. అందుకనే యూదా చెడ్డవాడని పక్కకు పడేలా, పేతురుకు తొందరపాటు ఉందని పక్కకు పడేలా, యాకోబు యోహానికి వాళ్ళకి మిక్కిలి లోకంగా ఆశ ఉందని పక్కకు పడేలా, ఆ విధంగా రకరకాల వ్యక్తులని మనతో ఉన్న వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితం ఎంత స్టాండర్డ్స్ ఉన్నా యేసయ్య వారిని తక్కువగా చేయలేదండి. చాలా ప్రియమైన వారిగా వారిని ప్రేమించాడు. 50 దినాలకు వచ్చిన దేవుని బిడ్డలారా, మీకు మేము అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి రండి అని బోధించాము, బోధిస్తున్నాం. అవన్నీ 100% ఉన్నాయి, జరుగుతాయి. దేవునికి స్తోత్రం. అవన్నీ జరిగించేది ప్రభువైన యేసుక్రీస్తు. ఒక వ్యక్తి జీవితాన్ని ఆయన తాకితే ఆ వ్యక్తి లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుందండి. లైఫ్ చేంజింగ్ జీవితాలు అంటే ఎట్లా మార్చబడ్డాయో మీరు చూశారు, ఎట్లా రిపెంట్ అయ్యారు, పిచ్చి వాళ్ళు ఏడ్చినట్టు ఏడ్చారు ప్రజలు. ఎందుకు అంటే అది పరిశుద్ధాత్మ దేవుడు తాకటం వల్ల మాత్రమే అది జరిగింది. అందుకనే ఈ రాత్రి మనుషులని బలహీనులుగా మనం చూడొద్దు. ఎప్పుడు ఎదుటి వ్యక్తి కరెక్ట్ కాదన్నాడు చూడొద్దు. వారిని పాయింట్అవుట్ చేసే విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనల్ని మనం చూసుకుంటే మన జీవితం చాలా సరి చేసుకోవాల్సింది ఉంటుంది. యేసయ్య లైఫ్ స్టైల్ అంతా మనం గమనిస్తే ఎక్కడా కూడా ఆయన ఇప్పుడు మనకుంటుంది యేసయ్యలాగా జీవించాలా, క్రీస్తును పోలి నడవాల. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి
నడవమంటాడు. అంటే ఏంటది? ఆయన అలిగి శిష్యుల మీద కొన్ని రోజులు మాట్లాడకుండా కొన్ని రోజులు అట్లాంటి స్వభావంతో యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కూడా చేయలేదండి. వారి బలహీనతలని భరించుకుంటూ, వాళ్ళ వీక్నెస్లు తెలుసుకుంటూ, వారిని ఆయన ప్రేమతో వారి వీక్నెస్ని భరించిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, అందుకే అది తెలుసుకుని, ఎందుకు క్రీస్తుని నమ్ముకున్న నువ్వు ఒక్కసారి నీ జీవితం గురించి ఆలోచించు. ఎదుటి వారిని అనే ముందు చాలామంది అభిషేకం, పరిశుద్ధాత్మ వరములు అనేటువంటి అనుభవాల్లో వెళ్తూ ఉన్నాం ఈ రోజుల్లో. పరిశుద్ధాత్మ ఆ అభిషేకం అనుభవం ఉంటే పరిశుద్ధాత్మ అనే పొలములో ఏమి సాగుబడి చేయబడుతుందంటే పరిశుద్ధాత్మ ఫలములు సాగుబడి చేయబడతాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. పరిశుద్ధాత్మలో నుండి వచ్చిన ఫలాలు ఏంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశా నిగ్రహం. పరిశుద్ధాత్మ వరములో నుంచి వచ్చిన ఫలములు దేవుని బిడ్డలారు ఇవి. ఈ ఫలాలు లేకుండా మనం చప్పట్లు కొట్టినా, భాషలు మాట్లాడినా, కొన్నిసార్లు మన భాషలు, మన యొక్క ఆత్మీయ వరములు మనల్ని, మన జీవితాన్ని సర్వసత్యంలోకి నడిపించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ దేవుడు ఆయనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ శక్తితో ఆయన నింపబడినట్టు పేతురు భక్తుడు కొర్నేలు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సువార్త చెప్తున్నాడు అనమాట. నజరేయుడైన యేసును దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపాడట. అందుకే పీడించబడుతున్న వారికి విడుదలిస్తూ, బంధించబడిన వారిని విడిపిస్తూ యేసుక్రీస్తు ప్రభు ముందుకు సాగాడు. అంటే పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ యేసయ్య నింపబడ్డాడు కాబట్టి పరిపూర్ణమైన ప్రేమ నజరేయుడైన యేసులో కనపడింది. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే అండి ప్రేమ చాలా విలువైనది. అది ఎక్కడి నుండి వచ్చిందంటే పరిశుద్ధాత్మ వరములో నుండి వచ్చిన ఫలం. నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డానండి, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు, నాపై ఉన్నాడు అని నువ్వు అనుకొని చెప్పేటప్పుడు ఆయన నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోను శక్తితోను నింపాడు కాబట్టి ఆయన ఎలా ఉన్నాడండి? మన రూపంలో ఉన్న, మానవ రూపంలో ఉన్న ఆయన క్షమాపణ, ఆయన ప్రేమ, ఆయన మంచితనం, ఆయన దయ ఇతరులని దేవుని యొద్దకు నడిపించింది, తండ్రి యొద్దకు. నీ ఎప్పుడు ముఖం మార్చుకుంటావు, ఎప్పుడు ఇతరులను పాయింట్అవుట్ చేస్తావు, నేనే కరెక్ట్ అంటావు. ఇది పరిశుద్ధాత్మ అనుభవము కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు చాలా సున్నితమైన వాడు. క్రీస్తు ప్రేమ మనం ఇతరుల దోషముని ఎత్తి చూపదది, ప్రేమ దోషాన్ని కప్పుతుంది. ప్రేమకున్నటువంటి లక్షణం అది ఎక్కడి నుండి వచ్చింది? పరిశుద్ధాత్మ వరములో నుండి వచ్చిన ఫలం. అది ఎట్లాంటిది? ఎదుటోడు ఏం చేస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు, పక్కింటోళ్ళు ఇట్లా, ఎదురింటోళ్ళు అట్లా, మా సంఘ విశ్వాసం ఎట్లా, మా సంఘ పెద్ద భార్య అట్లా అని అంటాం. మళ్ళా పరిశుద్ధాత్మలో ఆనందించడం. ఈ అనుభవం ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, ఆ గిఫ్ట్ నీలో ఉంటే నువ్వు ఎట్లుంటావంటే నిండుకొని ఉంటావు దేవుని ప్రేమతో. ఆమేన్. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ప్రేమాభిషేకం పొంది వెళ్ళాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిద్దాం. అది ఉంటే మీరు ఈ భూమి మీద చాలా దైవికంగా బ్రతకగలుగుతారు. మీ ముందు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఈ పరిశుద్ధాత్మ వరము ద్వారా వచ్చిన ఈ ఫలాలు మీలో కనబడితే మీరు ఎందరినైనా ఎదుర్కోగలుగుతారు. ఇప్పుడు చూడండి, మా కొరకు ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎంతమంది అన్నా వాళ్ళ సచ్చును గాక వీళ్ళ బ్రతుకును గాక అంటున్నాము మేము. చెప్పండి ఎందుకు అంటే ఎవరిని ఏమి మనము అనొద్దు. ప్రేమ ఎట్లుంటుందంటే అది అమర్యాదగా మాట్లాడదు. ప్రేమలో దీనత్వం, తగ్గింపు ఉంటుంది. ప్రేమ ఎదుటి వారిని నిందించదు. ప్రేమ దోషాన్ని కప్పుతుంది. నేటి క్రైస్తవ సంఘాల్లో దేవుని బిడ్డలారా 50 రోజులు మా పోరాటం. ఎందుకంటే మనము, నువ్వు, నేను, మనందరము క్రీస్తు ప్రేమతో కప్పబడి నింపబడి ముందుకు సాగినప్పుడే నిజమైన ఉజ్జీవం మన పట్టణాల్లో, మన రాష్ట్రంలో, మన దేశంలో, మన సంఘాల్లో దేవుడు కుమ్మరిస్తాడు. ఉజ్జీవం అంటే బల్లగుద్దిన ఉజ్జీవం రావట్లా. ఎప్పుడు ఉజ్జీవం వస్తుందంటే ప్రతి క్రైస్తవుడు క్రీస్తు ప్రేమలో నింపబడినప్పుడు, ఆ ప్రేమ పొర్లి పారినప్పుడు దేవుని బలమైన కార్యాలు ఈ భూమి మీద జరుగుతాయి. దేవుని బిడ్డలారా, ఏవైనా ఈ 50 days లాస్ట్ డే 50వ దినం 17వ తారీఖు ఈ ముగింపు సభలో ఆ అభిషేకంతో మీరు వెళ్ళండి. రోగాలు మిమ్మల్ని ఏం చేయవు, దయ్యాలు మిమ్మల్ని ఏం చేయవు. రోగాలని, బాధలని, పోరాటాలని దేవుడు వెళ్ళగొట్టి నేను సంపూర్ణ విడుదలిస్తాడా. క్రైస్తత్వం అంటే కక్షతో కూడింది కాదండి.
అసూయతో కూడింది కాదు, ద్వేషముతో కూడింది కాదు. క్రీస్తు కక్షతో నడవలే, ద్వేషముతో నడవలే, దెబ్బకి దెబ్బ నడవలే. ఆయన ఎప్పుడు కూడా ప్రేమతో నిండి నడిచాడు. ఆయన నమ్ముకున్న మనము, ఆయన యొక్క అనుభవంలో ఉన్న మనము ఆయనలాగా ఉండాలన్నది దేవుని చిత్తం. ఆమేన్. అందరికి అర్థమైంది ఇప్పుడు ఎందుకు మీరు ఈ బెల్లంపల్లికి వచ్చారు. నీ మనస్సు బాగుపడితే నీ శరీరం బాగుపడబోతుంది. ఆమేన్. నీ హృదయం దేవుని యొక్క స్పర్శ తాగితే నీ రోగాలు నీలో ఉండవు, ఎప్పుడో అవి పారిపోతాయి దేవుని బిడ్డలారా. ఎందుకంటే రోగులని దేవుడు కనికరపడి స్వస్థపరిచాడు. ఈ వ్యక్తి మంచిదా, ఈ వ్యక్తి చెడ్డదా, ఈ వ్యక్తి కరెక్టా, ఈ వ్యక్తి కరెక్ట్ కాదా అని ఎందుకు దేవుడు ఆ వ్యక్తిని జడ్జి చేయకుండా స్వస్థపరిచాడు? ఆ వ్యక్తి పాపములు క్షమించబడ్డాయని చెప్పి ఆ వ్యక్తిని ఎందుకు స్వస్థపరిచాడంటే క్రీస్తు ఒక పాపిని పాపిగా నిలబెట్టడు కానీ పాపము నుంచి క్షమాపణనే భిక్ష పెట్టే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. క్రైస్తవుడైన నువ్వు, క్రీస్తును ధరించుకున్న నువ్వు, నేను అదే రూట్లో వెళ్ళాలి తప్ప వేలెత్తి చూపించే అనుభవం క్రైస్తవులకి, సంఘాలకి, నాయకులకి ఈ దినాల్లో ఉండకూడదు. మనం క్రీస్తు ప్రేమలో నింపబడి ముందుకు సాగాలి దేవుని బిడ్డలారా. అది ఈ 50 దినాల్లో దేవుడు మనకు నేర్పుతున్న అద్భుతమైన మెసేజ్. ఆమేన్. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలు, ఇక్కడ మోకరించిన వారు, నీ ప్రేమతో నింపబడాలి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి, ప్రేమను చూపించాలి, ప్రేమను పంచాలి, ప్రేమతో జీవించాలి. అట్టి కృప ఆయన అందరికీ మీరు దయచేయండి అయ్యా. ఎంతమంది రిపెంట్ అవుతున్నారో వారిలో నీవు స్థిరపడిపోవాలయ్యా. నీ వాక్యం నూరంతలు స్థిరపడాలయ్యా. వారి జీవితాలు నీ కొరకు వెలిగించబడాలి, నూతన మార్పుతో, కృపతో నింపబడాలి. అందరినీ మీరు అట్టి కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. చెప్పునానా ఏం జరిగింది? అక్కడ ఉద్యమ సభల్లో జరిగినవన్నీ నేను యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో తప్ప మిమ్మల్ని ఎప్పుడు పరిచయం కానీ అక్కడ మీ పేరు వినడంగా నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు కూడా. ఓన్లీ మీరు ఫస్ట్ టైం చూసింది యూట్యూబ్లో కూడా నేను చూసినప్పుడు కూడా పుల్లుగా తాగినప్పుడు మిమ్మల్ని చూసాను. నేను పుల్లుగా తాగుతున్నప్పుడు మిమ్మల్ని చూసి తాగుతూ ఇవన్నీ చూసావు? తాగుతాను యూట్యూబ్లో. ఇక్కడికి ఎప్పుడు వచ్చావు నాన్న? ఈ రోజు వచ్చాను. ఏం జరిగింది రాత్రి నీ జీవితంలో? వచ్చేటప్పుడు అనుకున్నా, అంటే బతికేది దేవుడి కోసం బతకలేదండి, ప్రాణం నాకు అవసరం లేదు అనుకున్నా నేను. ఒకటి అప్పుడు అనుకున్నా నేను. అప్పుడు కూడా ఒక సాక్షి విన్నా, కడప నుంచి వచ్చిన అబ్బాయి సాక్షి. అబ్బాయి కడప నుంచి ఒక యవనస్తుడు ఇక్కడికి వచ్చి మారాడు అనే టెస్ట్ మనీ విన్నాను. విని ఇక్కడికి నీకు కూడా ఒక మార్పు జరిగిద్దని వచ్చావు. అది బెల్లంపల్లి వెళ్ళిన తర్వాత జీవితం ఒకలాగా ఉంది, బెల్లంపల్లికి ముందు ఒకలాగా ఉంది అన్నప్పుడు అని చెప్పాడు ఆయన. ఎలా ఉండదు ఈ జీవితం, నేను కూడా సారి చూడాలి, నేను జరుగుతా లేదా అనిపించింది. వచ్చా నేను ఈ రోజు నాకు అనిపించింది ఆ జీవితం. ఏం జరిగింది? ఎలాంటి మార్పు జరిగింది? అయ్యా నువ్వు నాతో మాట్లాడి నన్ను ముట్టి నాతో మాట్లాడితే నేను సాక్షిగా మాట్లాడే ఒప్పుకున్నా. నేను ఈరోజు నీ హృదయం తెరవబడిందా? మరి నీ పాపాలను ఒప్పుకున్నావు నాన్న? అంటే నువ్వు ఇట్లుగా ఎప్పుడు ఏడవలే, అంటే ఇంతగా కన్నీరుగా చెప్పుడు ప్రభుని అడగలే. బెల్లంపల్లికి వస్తే లైఫ్ చేంజ్ అవుతుంది నా లైఫ్ అనుకున్నా. కానీ బెల్లంపల్లి ఇట్లా నీ లైఫ్ ఎవరు మార్చారు? ఇప్పుడు యేసయ్య. ఈరోజు పూర్తిగా ఇచ్చేస్తున్నావు యేసయ్యకి. నా మనసు ఇచ్చేస్తున్నాను. ఎంతకాలం నుంచి తాగుడు అలవాటు ఉంది? 6 సంవత్సరాలు. ఇప్పుడు నీ హృదయంలో చోటు యేసయ్యకి ఇచ్చావా? ఇచ్చేసాను. నీ జీవితం అంతకి యేసయ్య నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఇక చెప్పమ్మా, ఎక్కడి నుండి వచ్చావు? అమ్మ నేను బెంగళూరు ప్రాంతం నుండి వచ్చాను. బెంగళూరు నుండి 300 కిలోమీటర్ అవుతుంది. టోటల్ 1200 కిలోమీటర్ అవుతుంది. ఏం జరిగింది రాత్రి ఇక్కడ నీ జీవితంలో? నాకు జీవితంలో దేవుని కనుకొని చాలా సంవత్సరాలు అవుతా ఉంది. కానీ నా తల ఉండింది ప్రేమ అన్నది ఒక్క ఆయుధం నా దగ్గర లేదు. నేను పని చేస్తూ చోట కానీ పార్లాడుతున్న చోట కానీ ఏ చోట కానీ నాకు ప్రేమ అనేది విలువ అని తెలుసు, కానీ దాన్ని నాలో కార్యరూపంలో ఎప్పుడు చూడలేదమ్మా. కానీ ఈ రాత్రి ఏం జరిగింది? ఈ రోజు ఒక తీర్మానం చేసినాను దేవుడి సన్నిధానంలో. నేను ఉంటే నా ఊపిరి ఆగేంత వరకు ఆ ప్రేమను అట్లే కొనసాగుస్తానని దేవుడు పాదం పీఠంలో ఒప్పుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు నాన్న మీరు? అమ్మ నేను హైదరాబాద్ నుంచి.
హైదరాబాద్. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా ఆనందంగా ఉంది. దినమంతా అక్కడ ఆ గార్డెన్లో కన్నీళ్లు గారుస్తూ అందరితో పాటు నేను కూడా కన్నీళ్లు కాచి దేవుడికి మొరబెట్టానమ్మా. నాకు చాలా ఆనందము. ఇక్కడ ఇదంతా తిరుగుతూ ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేస్తున్నప్పుడు అసలు ఎంత సంతోషమైందో అమ్మా. దేవుడు కృప దిగి వచ్చినట్టుగా నేను ఎంతో సంతోషించానమ్మా. నాలో పొరపాట్లు ఉన్నాయి, మరి నేను కూడా అవి మార్చుకున్నారు. వాక్యం విని క్రీస్తు ప్రేమతో నింపబడ్డారు. ప్రైజ్ లార్డ్. దేవుడు దీవించును గాక. భద్రాచలం పక్కన కోనపల్లి పనిచేయాలి. చాలా కోపం ఎక్కువ నాకు. కోపం ఎక్కువ. నాన్న మీద కూడా ఇలాగే చిరాకు పడతా ఉంటా, కోపపడతా ఉంటా. ఈ రోజు ఆయన్ని తలుచుకుంటా ఉంటే బాగా ఏడుపు వచ్చేసి ఇక నేను ఉంటే క్రిస్టియన్లోనే ఉండాలి, లేకపోతే చచ్చిపోతాయి. ఇక క్రీస్తుని ధరించుకొని ఉండాలి. అవునండి. బ్రతికితే క్రీస్తు కొరకు. అంతే. అమ్మ నాన్న చెల్లి ముగ్గురు బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళు చర్చికి వెళ్తూనే ఉంటారు. కానీ నాకు ఎప్పుడు వెళ్ళాలని అనిపిస్తుంది, కానీ అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఒకసారి హైదరాబాద్ వచ్చాయండి, మన ప్రేయర్ కాలేజ్. మళ్ళీ ఇక అప్పటి నుంచి మళ్ళీ వెళ్ళాలి అక్కడికి. అందుకే వచ్చేది. నీలో మార్పు జరిగింది. చాలా జరిగిందండి. చాలా జరిగింది. అంటే ప్రభు నిన్ను తాకాడు. అవునండి. ఈ రోజు మన హృదయంలో యేసుకి చోటు ఇచ్చావా? ఇచ్చాను. ఇక నువ్వు కూడా అమ్మ నాన్న చెల్లితో పాటు దేవుని మందిరానికి వెళ్తావా? వెళ్తాను. మారు మనసు పొందావు కదా. ఇక బాప్టిజం తీసుకుని ప్రభు సాక్షిగా ఉంటావా? సాక్షిగా ఉంటాను. ప్రైజ్ లార్డ్. దేవుడు నిన్ను దీవించును గాక. నేను నల్గొండ నుంచి వచ్చాను. ఈ రాత్రి ఏం జరిగింది నీ జీవితంలో? నాకు అసలు ఏదైనా ఈ రోజు నేను ప్రతిసారి విన్నాక నేనే కరెక్ట్ అనుకుంటాను. ఎదుటోళ్ళందరూ వాళ్ళు అది ఇది అనుకుంటాను, కానీ అసలు నేనే కరెక్ట్ కాదని ఈ రోజు స్పష్టంగా తెలుసుకున్నాను. అంటే నిజంగా నా లైఫే మారాలి, నా లైఫ్ మారాలి. నాలో అసలు ఆ ప్రేమ లేదు. ఈ రోజు ఆ ప్రేమ నాలో రావాలని నేను అంటే సూటిగా ప్రభు నీతో మాట్లాడు. నీ జీవితం మారిపోయింది రాత్రి. అవును. ప్రైజ్ లార్డ్ మమ్మీ. హైదరాబాద్ నుంచి వచ్చా. ఏం జరిగింది రాత్రి? ఈ రోజు నేను ఇక్కడ నాకు చీటికి మాటికి ఉత్తిని కోపపడుతూ ఉంటా మమ్మీ మీద, కానీ ఎవరైనా ఇంత కొంచెం అంటే నేను మాట పడను అన్న. నిజంగా దేవుడు నాతో ఈరోజు మాట్లాడాడు. మరి నేను పరిచర్యలో కూడా ఎవరైనా పిల్లలు కొంచెము ఎక్కువ తక్కువ చూడడము, ప్రేమ విషయంలో కూడా డిఫరెంట్గా బిహేవ్ చేసి, అంటే యూత్ని నాకు నచ్చిన వాళ్ళని నేను లైక్ చేసేవాడిని, మిగతా వాళ్ళని పక్కకు పెట్టేసేవాళ్ళని, నా మాట వినని వాళ్ళని. నాతో వచ్చే వాళ్ళని మంచిగా చూసుకుంటేవాడిని. ప్రతి విషయంలో ప్రార్థన ఎవరైతే నాతోటి సపోర్ట్గా ఉంటారో వాళ్ళనే, ఇంకా ఎవరైతే రారో ఇంకా వాళ్ళని నేను దగ్గరికి కూడా చేర్చుకునేవాడిని కాదు. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఎంత ఒంటరిగా ప్రార్థన చేసినా కన్నీళ్ళు రాలే, కానీ ఇక్కడ ఈరోజు కూర్చున్న వెంటనే ఆటోమేటిక్గా కళ్ళకించి వాటరు నా జీవితం నిజంగా ఈరోజు యేసుకి నేను పరిపూర్ణంగా సమర్పించుకున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్. నాన్న నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను మేడం. ఏం జరిగింది నాన్న? నేను బై బర్త్ హిందూ మేడం. నాకు క్రిస్టియన్ గురించి తెలియదు. ఇక్కడ వస్తున్నప్పటి నుంచి 1 ఇయర్ నుండి నేను ఇక్కడ మన సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వస్తున్నాను మేడం. ప్రతి వారం ఎవ్రీ సండే ఒక్కొక్క వాక్యం గురించి, అసలు క్రైస్ట్ అంటే ఏంది, ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి అనేది నేర్చుకున్నాను. అవును మేడం. వాక్యం ద్వారా. అవునండి. ఈ రోజు ఇక్కడ నాకు చాలా కోపం ఉండేది మేడం. ప్రతి వాళ్ళ పైన కోపపడుతుండే నేను. ఈవెన్ మా పేరెంట్స్ పైన, మా మిస్సెస్ పైన, అందరి పైన కోపపడుతుంది. కోపం వస్తే నేను 1 రోజు 2 రోజులు అన్నం తినకుండా వాళ్ళతో కూడా మాట్లాడుకుంటుండే. ఇప్పుడు దాని గురించి మొత్తం ఇదైపోయింది. ఇప్పుడు మీరు ప్రభు మీతో మాట్లాడక ఏమనిపించింది మరి? చాలా సంతోషంగా ఉంది మేడం. అసలు కోపం అనేది ఇది అవ్వట్లేదు. ఇప్పుడు అన్ని వదిలిపెట్టేసుకున్నా. అంటే ఒక అన్నిటిగా పీజీ కాలేజీకి వచ్చావు. అవును మేడం. దేవుని వాక్యం ద్వారా మార్చబడ్డాను. ఈ రోజు ఇక్కడికి వచ్చాక నిజమైన మార్పు జరిగింది. అంటే ఖచ్చితంగా నువ్వు మారిపోయాను. ఈ రోజు నీకు సంతోషం, ప్రశాంతంగా ఉందా? చాలా సంతోషంగా ఉంది. అన్ని ఒప్పుకున్నాను. ప్రైజ్ లార్డ్. అంటే బెల్లంపల్లి 50 days ఫాస్టింగ్ లో ఎందరో జీవితాలు ఇట్లా మార్చబడుతున్నాయి మేడం. ఎవ్రీడే నేను మన టీవీలో 7:30 చూస్తున్నాను అన్ని, కానీ అక్కడ 20 minutes 30 minutes వరకే వస్తున్నది. కొంచెం వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ అవి ఇవన్నీ వస్తాయి. కానీ ఇక్కడికి వచ్చాక ఇక్కడ అసలు మార్నింగ్ నుండి నేను ఎలా నేనున్నాను నాకే అర్థం కావట్లేదు. అంత ప్రెజెన్స్ అనుభవిస్తున్నావు. ఎవరు మారుస్తున్నారు ఇక్కడ? యేసయ్య. ప్రైజ్ లార్డ్. కల్వరి ప్రత్యక్షత ప్రేక్షకులు మా హృదయపూర్వక వందనాలు. 50 దినాలు ముగింపు సభ ఆగస్టు 17వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ప్రారంభం కాబోతుంది. 9 గంటలకు ముగించబడబోతుంది. ఈ యొక్క 50 దినాలు ప్రత్యక్షత మాకు 2013లో ప్రభుత్వం ఇచ్చి
అనేకులను తీసుకొచ్చి ఏకముగా కూడి ప్రార్థించడానికి ప్రభు సహాయం చేసి తను తాను గణపరుచుకున్నారు. 14లో ఇంకా మహిమకరంగా దేవుని ఘనమైన నామాన్ని గణపరిచే విధంగా జరిగించారు. 15వ సంవత్సరంలో బహుబలంగా మేము ఊహించలేని విధంగా దేవుడు అనేక వేల ప్రజలు తీసుకొచ్చి అనేక అద్భుతాలు చేసి మారు మనసు అనుభవాన్ని ఇచ్చి గొప్ప కార్యాలు చేశాడు. 16వ సంవత్సరంలో నిజంగా దేవుడు మాతో ఉన్నాడు. మరి అందరూ కూడా సంఘాలు, దైవజనులు అనేకులు కూడి వచ్చి లక్షలాది ప్రజలు బెల్లంపల్లి పట్టణానికి వచ్చి ఏకముగా కూడి ప్రభువుని ఆరాధించి ఎన్నో అద్భుతాలు, ఎన్నో మారు మనసు అనుభవాలు, ఎందరో జీవితాలు బాగుపడడం మేము చూసాం. దేవుని బిడ్డలారా, అందరు బట్టి దేవునికి మహిమ. అయితే ఈ 17వ సంవత్సరంలో జూన్ 29 నుండి ప్రారంభించబడిన ఉపవాసాలు మహిమలో నుంచి మహిమలో జరగడం చూస్తున్నాం. ఎంతో మంది రిపెంట్ అయ్యి ఏడుస్తున్నారు. కాపరికి దూరమైన గొర్రెలు, మారు మనసు లేని ప్రజలు, క్రైస్తత్వంలో ఆత్మీయంగా మొదటి ప్రేమను కోల్పోయిన వారు, ఈ విధంగా వారి జీవితాల్లో ఈ ఉపవాస దినాలు ఎంతో ప్రభావితంగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నందుకు మేము దేవుని స్తుతిస్తున్నాం. ఇంత ఘనమైన ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు ముగింపు మరి ఆగస్టు 17 సాయంత్రం 4 గంటల సభతో ముగించబడబోతుంది. కాబట్టి క్రైస్తవులందరికీ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం. మీతో ముఖాముఖిగా మేము కలవలేకపోయినా ఈ టీవీలో నుంచి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. మరీ ముఖ్యంగా దైవజనులకి, నాయకులకి, మరి పాస్టర్ ప్రవీణ్ గారి తరపున, కల్వరి మినిస్ట్రీస్ తరపున, మా కుటుంబం తరపున ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మీకు అందిస్తున్నాం. మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క ముగింపు సభలో పాల్గొని మనందరం కూడా ఏకముగా కూడి, సమాజముగా ఏకముగా కూడి మనం ఆరాధించి దేవుని గణపరచబోతున్నాం. ఎందుకంటే ప్రభు చేసిన ఈ మహిమ కలిగినటువంటి ఉపవాస దినాలు మహిమకరంగా ముగించడానికి ప్రభు మనందరినీ కూడా ఏక మనసుతో, ఏకాత్మతో ఆరాధించే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరచబోతున్నాడు. కాబట్టి మరి ఈ నెల 17వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఈ ఉపవాస ప్రార్థన ముగింపు సభ బెల్లంపల్లిలో జరగబోతుంది. 4 నుంచి 9 గంటల వరకు. ఇదే మీ అందరికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాం. రెండవదిగా మారు మనసు పొంది, మా ద్వారా మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకునేవారు చాలా మంది వచ్చి వెళ్ళారు ఇక్కడికి. మరి బ్యాప్టిజ కార్యక్రమాలు మరి 17వ తారీఖు ఉదయం 6:30కి ప్రారంభించబడతాయి. 17వ తారీఖు ఉదయం 6:30కి దైవజనుడు మరి ఇస్తాడు. కాబట్టి బ్యాప్టిజం తీసుకునేవారు మరి 16వ తారీఖు రాత్రి మీరు ఇక్కడికి వచ్చి సిద్ధంగా ఉండాలి. 17 ఉదయం 6:30కి బ్యాప్టిజం కార్యక్రమాలు జరగబోతున్నాయి. అనేక మంది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం తీసుకొని జీవ గ్రంథంలో మన పేరు ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉంటున్నాడు. ఈ 17వ తారీఖు ముగింపు సభకి రావడానికి బెల్లంపల్లికి ఏ ప్రాంతాల వారైనా, తెలంగాణ, ఆంధ్ర, ఇతర రాష్ట్రాల వారైనా డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీస్ ఉంటాయి, బస్ ఫెసిలిటీస్ ఉంటాయి. మీరు అక్కడ ఎక్కితే ఇక్కడ దిగేటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి. మీరు ఎంక్వైరీలో కూడా కనుక్కోవచ్చు. రెండవదిగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్, మరి ప్రయాణాల కొరకు దేనికైనా ఏదైనా డౌట్ ఉంటే ఈ కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ అయ్యి వివరాలు అడగండి. మా వాళ్ళు మీకు అందిస్తారు. దేవుడి మాటలు దీవించి మిమ్మల్ని అందరినీ నడిపించి ఆశీర్వదించిందాక. ప్రైజ్ లార్డ్. స్వస్థత కాకుండా ఆత్మీయానుసారమైన స్వస్థత కూడా ఇక్కడ జరుగుతున్నది. మేము ఎన్నో అనుభవాలను పొందాము. మీరు కూడా వచ్చి ఒక గొప్ప పరలోక అనుభవం మీరు కూడా చూడాలని మేము విశ్వసిస్తాం. 17th రోజు గొప్ప అద్భుత కార్యము చూస్తామని మేము ఆశతో ఎదురు చూస్తున్నాము. ఆ రోజు తప్పకుండా మీరందరూ రండి. 17వ తారీఖున బెల్లంపల్లి ఎవరైతే వస్తారో వారి జీవితాలు బాగుపడాలంటే బెల్లంపల్లి రావాలి కంపల్సరీ. ఎందుకంటే మాలాంటి చెడిపోల జీవితాలు ఇక్కడికి వచ్చి బాగుపడిన వాళ్ళు 100 కొద్ది 1000 కొద్ది ఉన్నారు. 17 సంవత్సరాల నుంచి చూపు కోల్పోయిన అబ్బాయి మా కళ్ళ ముందట ఎంతో గొప్ప అద్భుతం జరిగింది. అటువంటి అద్భుతాలు ఎన్నో జరుగుతున్నాయి. ఎంతో మంది స్వస్థతలు పొందుతున్నారు, ఎంతో మంది వస్తున్నారు. బెల్లంపల్లికి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగేటువంటి ఆరాధన కానీ, ప్రార్థన కానీ, హీలింగ్స్ కానీ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. నిజంగా మనము అక్కడుండి చూడడం కన్నా బెల్లంపల్లికి వచ్చి చూడడం చాలా ప్రత్యేకతగా ఉంది. వచ్చిన ప్రతి బిడ్డని యేసయ్య హృదయాలు తెరిచి జీవితాలను మారుస్తున్నాడు. అందుకే చివరి దినం ఆగస్టు 17 సాయంత్రం 4 గంటలకి బెల్లంపల్లిలో ముగింపు సభ జరగబోతుంది. ఆత్మీక మేలు, శారీరక మేలు 2 పొందబోతున్నారు. దేవుడిని నడిపించి, దీవించి, ఆశీర్వదించిన కాక. ప్రైజ్.